నా పేరు మొహమ్మద్ షాకిర్ అహ్మద్. ఏం చేస్తా ఉంటారు? ఇక్కడ ప్రాంతం ఇది నాది. ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ నేను పుట్టిన ఇక్కడే. ఇక్కడే పుట్టిన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఓకే. గెలిచే అవకాశం కనిపిస్తాను? అదే ఇప్పుడైతే పోటీ చేస్తున్నారు కదా, 4-5 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు రూలింగ్ల పార్టీ అంటే కాంగ్రెసే ఉంది. అందుకోసం ఇప్పుడు కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నా నేనైతే. 100% కాంగ్రెసే వస్తుంది ఇక్కడ. అంటే ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు కదా కాంగ్రెస్ పార్టీ. అదే. ఎట్లా? అదే ఎందుకంటే ఇప్పుడు పార్టీ మెంబర్స్కి ఇంకా సెలెక్ట్ చేయలేరు కదా, అందుకోసం ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే కొంచెం ఇంకా బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం ఉంటుంది. అందుకోసం ఇది నవీన్ అన్న అంటే ఇక్కడ లోకలే, బయట ఊరు కాదు, ఇక్కడిది. అందుకోసం నవీన్ అన్నకి ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, అదే పథకాలు ఏవైతే పెట్టినాయో అన్నీ వస్తుంది కదా, పథకాలు అన్నీ వస్తున్నాయి. ఫ్రీ కరెంటు, కరెంట్ ఫ్రీ ఉంది, బియ్యము, బియ్యం సన్న బియ్యం వస్తుందా? దొడ్డు బియ్యం వస్తుండే ఫస్ట్. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న బియ్యం వస్తుంది, మంచిగానే ఉంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది మీకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన 2 ఏళ్ళ నుంచి ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగానే కనిపిస్తుంది, అన్నీ ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎవరికి టికెట్ ఇచ్చే గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఈయన లోకల్ ఫస్ట్ టైం కాదు ఇది అన్న పోటీ చేసింది. చాలా సారి చేసిండు. ఫస్ట్ ఎంఐఎంకి చేసిండు, మళ్ళీ ఇండిపెండెంట్కి చేసిండు, ఇప్పుడైతే కాంగ్రెస్లో వచ్చిండు. ఇప్పుడైతే ఖచ్చితంగా అన్న వస్తాడని నాది అది ఉంది, హోప్ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.